హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి మన భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి ఏమిటో తెలుసుకుందాము. వాక్యానుసారంగా మనం ఏమేమి నెరవేర్చాలని దేవుని గ్రంథం నుంచి మనము గమనించినట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థించటము నేర్చుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనము నేర్చుకునే వారిగా ఉండాలి. వాక్యమును విన్న మనము వాక్యానుసారంగా నడుచుకోవటము నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి జీవించటం నేర్చుకోవాలి. అదేవిధంగా దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని చిత్తాన్ని మనము చేసినట్లయితే దేవునిని సంతోషపరుచుతాం. కావున ఆ విధంగా ఉండటం మనము నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే నడిచి ఆయన ప్రవర్తనను మనకు చూపించారో ఆ ప్రవర్తనలో మనము నడవటం కూడా నేర్చుకోవాలి. అపోస్తలుల బోధ మనము నేర్చుకునే వారిగా ఉండాలి. భక్తుల ప్రవర్తనను చూచి నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న సన్మార్గ కార్యములను గూర్చి కూడా మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం మనము నేర్చుకోవాలి. మేలు చేయటం మనము నేర్చుకోవాలి. సత్క్రియలు శ్రద్ధగా చేసే విధంగా మనం ఉండడం నేర్చుకోవాలి. ఈ విధంగా మనము నేర్చుకుంటూ వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆ విధంగా మనం ఉండి దేవుని వాగ్దానాలను నెరవేర్చి ఆయనలో ధన్యులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.